అందరికీ మరణత. మోషే సుఖోపవాస ధ్యానములు. 40 రోజుల ధ్యానములలో చివరి ఆదివారము, చివరి రోజు అనగా 40వ రోజు. ఆదివారపు ఆరాధన పునరుద్ధాన దినమునకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము 2026 ఆగస్టు 9వ తేదీ. ఆదివారపు ఆరాధన వాక్య వాగ్దానము నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, జూలై నెల 1వ తారీఖున ప్రారంభమైన మోషే సుఖోపవాస ధ్యానములు ఆగస్టు 9వ తేదీ వరకు త్రియేక దేవుడు తన కృపలతో మనకు కాపుదల ఇచ్చి నడిపించి ఉన్నారు. అట్టి దేవునికి వందనములు తెలియజేస్తూ ఇశ్రాయేలునకు ఇచ్చిన దీవెన మన మీద కూడా ప్రకాశింపచేసి పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను మనతో ఉండి వచ్చే ధ్యానముల వరకు నడిపించి సంరక్షించి తన సన్నిధి తోడుగా ఉంచి యేసుక్రీస్తు ప్రభు వారు నడిపించును గాక. ఆ విధముగా యెహోవా తన మందిరమును అభిషేక తైలముతో పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించినాడు. ప్రతిష్ఠ దేవునికి ఎంతో ప్రీతికరమైనది. మన మందిరము ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనదనే విశ్వాసముతో భయభక్తులు కలిగి ప్రవేశిస్తే మనల్ని అనుమతించి మన పాపములను క్షమించి పరిశుద్ధపరిచి తన కృపా కటాక్షములతో మనలను నింపువాడు మన యేసుక్రీస్తు ప్రభువు. కావున ప్రతి ఆదివారము ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని పరిశుద్ధ ఆలయమునకు వెళ్లి దీవించబడాలని ఆశగొనుచున్న మనపై త్రియేక దేవుడు తన ఆశీర్వాదములను నిండుగా మెండుగా కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన. నిరంతరం ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువా, నేటి ఆరాధన దినమున నీ పరిశుద్ధ ఆలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచుము. నీ సన్నిధి మాకు తోడుగా ఉండుట వలన ఎటువంటి ఆపదలోనైనాను విజయం కలుగును. మందిరమును నీ తేజస్సుతో నింపిన ప్రభువా, ఆ తేజస్సు మహిమలో మమ్ములను పరిశుద్ధపరచుమని వేడుకొనుచున్నాము. పరిశుద్ధమైన నీ ఆవరణంలో విశ్వాసముతో భయభక్తులు కలిగి వస్తున్న మమ్ములను అనుమతించి మా పాపములను విడిపించి పరిశుద్ధపరిచి నీ కృపా కటాక్షములను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. ఏ ప్రార్థన అంశములను మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున తైలాభిషేకముతో ఆయన తన తేజస్సును మనపై ప్రవహింపచేసి ప్రకాశింపచేసి 2వ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, కేరూబులపై ఆసన్నుడా, కేరూబులపై ఆసన్నుడా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా. ఓ ఎల్ షదాయ్ నీవే బలవంతుడవు, నీ యందు నేను సమస్తము చేయగలను. ఎల్ షదాయ్ నీవే బలవంతుడవు, నీ యందు నేను
సమస్తము చేయగలను, నా త్రోవకు వెలుగువు నీవే, నా మార్గము గమ్యము నీవే, నా త్రోవకు వెలుగువు నీవే, నా మార్గము గమ్యము నీవే. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా.